హాయ్. హలో ఫ్రెండ్స్. ఈరోజు చేప పేరొచ్చి కవళ్ళండి. ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ చేపలో ఎక్కువగా ఆయిల్ తీస్తుంటారు. ఈ ఆయిలు కొన్ని కొన్ని రోగాలకి ఉపయోగపడుతుందండి. ఈ చేప డైరెక్ట్‌గా కర్రీ చేసుకొని తిన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. ఇది మెయిను ఎముకలకి చాలా బలమండి ఇది. దీని యొక్క దీంట్లో ఉన్న ఆయిలు మన చాలా రోగాలకు మనలో ఉన్న చాలా రోగాలకు ఉపయోగపడే మెడిసిన్ లాంటిదండి ఇది. దీన్ని అందరూ చాలా చీప్‌గా చూస్తారు కవళ్ళని. కానీ దీంట్లో ఉన్న విటమిన్స్ చాలా ఎక్కువండి. చాలా పోషకాలున్నాయి. సో, ఒకసారి ఈ చేపను మీరు ట్రై చేయండి సార్. ఇదేంటంటే ఈ కవళ్ళలో ఉన్న ప్రత్యేకత ఇందులో ప్రత్యేకంగా ఎముకలకు చాలా బలంగా ఉంటుందండి. ఈ చేప గాని తింటే ఆ ఎముకలు మనలో ఉన్న ఎముకలు చాలా పటిష్టంగా ఉండి, బలంగా ఉండి, చాలా రోగాలకు కూడా ఉపయోగపడే మంచి మెడిసిన్ అండి ఈ కవళ్ళ. ఇది సముద్రపు కవళ్ళండి ఇది. చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. సో, ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ నా ఛానల్ ద్వారా మీరు చూడాలి అనుకుంటే, నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ చూడాలంటే ఒక్క లైక్ ఇవ్వండి. లేదంటే నచ్చకపోతే ఒక డిస్‌లైక్ కూడా ఇవ్వచ్చు. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఎందుకంటే నేను ప్రతిరోజు ఇలాంటి చేపలను మీకు నా వీడియోల ద్వారా రోజు పెడుతూనే ఉంటాను. సో, ఇది మెయిన్ ముఖ్యంగా ఎముకలకని చెప్పాను కదండీ! ఇది తరచూ ఒక వారంలో 3 సార్లు మీరు తిన్నట్లయితే మీ ఎముకలు చాలా బలంగా ఉంటాయండి. ఇది నిజమండి. నా మాటల్లో మీరు సరదాగా అనుకుంటే ఒకసారి మీరు డాక్టర్‌ని సంప్రదించండి. అది నిజమో లేదో ఇట్టే చెప్పేస్తారు. లేదనుకోండి గూగుల్ సెర్చ్ చేయండి. గూగుల్‌లో కూడా మీకు చాలా విపులంగా ఈ మ్యాటర్ అంతా మీకు దొరుకుతుంది. ఎందుకంటే ఇది మా కమ్యూనిటీలో మేము చాలా బాగా తింటుంటాం. ఇది తిన్న నెల, 2 నెలల్లో మాకు ఆ ఉపయోగం ఏంటో మాకు అర్థమవుతుందండి. సో, ఇలాంటి చేపలు మీరు తీసి పారేయకండి. ఈ చేపలో ఉన్న పోషకాలైతే వండర్ అండి. ఇది కవ్వాళ్ళ అనుకుంటాం కానీ, ఈ చేప మంచి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే, ఈ కవ్వాళ్ళలో చాలా పోషకాలున్నాయండి. ఇది తినడానికి చాలా ముళ్ళుంటాయి కానీ, టేస్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్‌గా ఉంటది. ఎక్కువగా దీన్ని ఫ్రై చేస్తే ఇంకా బావుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీరు అప్పుడు నాకు కామెంట్ చేయండి. ఇదైతే మార్కెట్‌లో చాలా అవైలబుల్‌గానే దొరుకుతాయి. పెద్దగా మనం ఖర్చయితే చేయవసరం లేదు. రూ. 100 పెడితే మనకు 2 రోజులకు సంబంధించి కర్రీకి వచ్చేస్తాయి. మీరు దగ్గరగా ఉన్నట్లయితే ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది బాగా ఇతర రాష్ట్రాలకి ఎక్స్‌పోర్ట్ అవుతుంది. ఎందుకంటే దీనికి ప్రత్యేకంగా కొన్ని కొన్ని కంపెనీలున్నాయి. ఆ కంపెనీలో ఏం చేస్తారంటే దీని నుండి ఆయిల్ తీసి కొన్ని ఆయుర్వేద మెడిసిన్స్‌కి ఉపయోగిస్తారు. సో, అంత ఆయిల్ తిని, అంత ఉపయోగించడం మనకు కొంచెం కష్టమే గానీ, మీకు దగ్గరగా ఉన్న ఫిష్ మార్కెట్‌కెళ్ళి ఇలాంటి చేపలు మీరు కనుక్కొని ఐ మీన్ ఖరీదు చేసి మీరు ఈ చేపను మీరు తిన్నట్లయితే మీ ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుందండి. మీకు ఎలాంటి కీళ్ళ నొప్పులు గానీ, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ రావని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. సో, మీరు మర్చిపోకుండా నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? వీలైతే ఒక్క కామెంట్ ఇవ్వండి. లేదనుకోండి డిస్‌లైక్ ఇవ్వండి. అంతేగాని నా ఛానల్ మాత్రం మీరు చూడడం మానేయకండి. సో, ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను. ఇది కవళ్ళ. ఇది చాలా ఎముకలకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ప్రతిరోజు తినొచ్చు. ఏ ప్రాబ్లమ్ లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి వీడియోలు నా ఛానల్ ద్వారా మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటే నా ఛానల్‌ని ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.